కరీంనగర్లోని బాలభవన్ వేసవి శిక్షణ తరగతులు నేటితో ముగిశాయి. నగరంలోని కలెక్టరేట్ ఆడిటోరియంలో చేపట్టిన ముగింపు కార్యక్రమానికి కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ హాజరై జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. గత 45 రోజులుగా విద్యార్థులు నేర్చుకున్న 10 అంశాలు అబాకస్, చెస్, క్లాసికల్ డాన్స్, ఫోక్ డాన్స్, సంగీతం, యోగా, కర్రసాము, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, డ్రాయింగ్, మృదంగం తదితర అంశాలను విద్యార్థులు ప్రదర్శించారు. గత కొన్నేళ్లుగా బాలభవన్లో ఉచిత శిక్షణ అందిస్తున్నామని సూపరింటెండెంట్ మంజులాదేవి అన్నారు. దాదాపు 1000 మందికి పైగా విద్యార్థులు వేసవి శిక్షణ తరగతులు పూర్తి చేసుకున్నారని చెప్పారు. ఇది సంవత్సర కాలం నడుస్తుందన్నారు. 6 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల పిల్లలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాజ్ భవన్తో పాటు పలు ప్రాంతాలలో చిన్నారులు ప్రదర్శనలు ఇచ్చారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మంజులాదేవితో పాటు శిక్షకులు, విద్యార్థులు పాల్గొన్నారు. మాది బాలభవన్ వేసవి శిక్షణ తరగతుల ముగింపు ఉత్సవం ఈరోజు జరుగుతుంది. మాది ఏప్రిల్ 24 నుంచి స్టార్ట్ అయ్యింది. ఈరోజు ముగింపు ఉత్సవము. క్లాసికల్ డ్యాన్స్, ఫోక్ డ్యాన్స్, తర్వాత పిల్లలు ఏవైతే నేర్చుకున్నారో అవన్నీ కూడా స్టేజ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. మ్యూజిక్, మృదంగము, అలాగే మధ్యలో అన్నమయ్య జయంతి కూడా చేశాము. పిల్లలందరికీ కూడా సర్టిఫికెట్స్ కూడా ఇచ్చాము. పిల్లలందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. మాకు ఒక పండగ వాతావరణం కనబడుతుంది. పిల్లలందరూ కూడా చిన్న చిన్న దేవతల్లాగా చాలా బాగున్నారు. పిల్లలందరూ కూడా ఏంటంటే ఇది ప్రతి సంవత్సరం నుంచి మన దాదాపు 45 సంవత్సరం నుంచి అవుతుంది. అలాగే ఈరోజు కూడా మనకు అతిథులు మన కలెక్టర్ గారు, డిఓ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, ఇంకా ఇతర డివైఎస్ఓ గారు కానీ, మన ఎన్వైకే కోఆర్డినేటర్ సార్ గారు కానీ వస్తామన్నారు. వాళ్ళు కూడా త్వరలో ఇంకా కాసేపట్లో వస్తారు వాళ్ళు.